నమస్కారం. ఎన్సీన్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. దేగాం ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను ప్రారంభించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. దోన్పాల్ గ్రామంలో ఘనంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి. రేంజల్ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పరిసరాల అపరిశుభ్రతపై ఆగ్రహం. సికింద్రాపూర్ జాతీయ రహదారిపై ట్రాక్టర్ను ఢీకొన్న లారీ, 3 కార్మికులకు తీవ్ర గాయాలు. ఆలూరు మండలంలోని దేగాం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఎమ్మెల్యే, ఎంపీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అక్కడక్కడ మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన ఉంటుందని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరిగిన వివాహాది శుభకార్యాలలో ఆయన పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. కుళ్ళిపోయిన, నిల్వ ఉంచిన పదార్థాలను డంపింగ్ యార్డుకు తరలించారు. ఈ సందర్భంగా శానిటరీ సూపర్వైజర్ మాట్లాడుతూ పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దాడులు నిర్వహించడం జరిగిందని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కుళ్ళిపోయిన పదార్థాలతో పాటు గుడ్లను స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డుకు తరలించామని అన్నారు. కుళ్ళిపోయిన పదార్థాలు విక్రయించిన వారికి జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు సరఫరా చేయాలని సూచించారు. రేంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పరిసరాలను, కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, తరగతి గదులను పరిశీలించారు. పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులు పాములు, విషకీటకాల బారిన పడితే ఎవరు బాధ్యులని నిలదీశారు. వెంటనే పరిసరాలను శుభ్రం చేయించాలని, వర్షపు నీరు నిల్వ ఉన్న గుంతలలో దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది అటెండెన్స్ వివరాలను అడిగి తెలుసుకొని మధ్యాహ్న భోజనం మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. నాసి రకం బియ్యం, సరుకులు సరఫరా చేస్తే వెంటనే మండల అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. ఆర్ఓ ప్లాంట్ నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ మరమ్మతులు చేయించాలని అన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులను లోనికి అనుమతించకూడదని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, తాను వారం రోజుల తర్వాత మళ్లీ పాఠశాలను సందర్శిస్తానని, ఆలోగా అన్ని లోటుపాట్లను చక్కదిద్దుకోవాలని సూచించారు. అనంతరం 10వ తరగతి క్లాస్ రూమ్ను సందర్శించి విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వంట తెచ్చిన చాక్లెట్లు, బహుమతులను అందించారు. చక్కగా చదువుకోవాలని, వ్యక్తిగత భద్రత విషయంలో ఏమారుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని బాలికలకు జాగ్రత్తలు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాలికలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. ఈగలు వృద్ధి చెందకుండా వంటగది, డైనింగ్ హాల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ శ్రవణ్, ఎంపీడీఓ కమలాకర్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శ్యామల తదితరులు ఉన్నారు. జగన్పల్లి మండలంలోని సికింద్రాబాద్ వద్ద 44వ జాతీయ రహదారిపై లారీ, ట్రాక్టర్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జగన్పల్లి మండలంలోని సికింద్రాబాద్ గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై జాతీయ రహదారి సిబ్బంది గార్డెన్ వర్క్ చేస్తున్న రహదారి సిబ్బంది ట్రాక్టర్లో సామాగ్రి ఉంచి రోడ్డు పక్కన చెట్లను కట్ చేస్తున్నారు. నాగపూర్ నుంచి హైదరాబాద్ వరకు వెళ్తున్న లారీ జాతీయ రహదారికి సంబంధించిన ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో రోడ్డు పక్కన పనిచేస్తున్న రహదారి కార్మికులు శ్రీకాంత్ మరియు బాదావత్ నరేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. నరి రోడ్డుపై ట్రాక్టర్ ర్యాలీ పడడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమ్గల్ మండలంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పలువురు ఆత్మీయ కుటుంబాలను పరామర్శించారు. రహత్ నగర్ గ్రామానికి చెందిన నర్సయ్య అన్న మృతి చెందడంతో నర్సయ్యతో పాటు వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముజుగూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు భూమేష్ నానమ్మ మరణించడంతో భూమేష్ మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తదుపరి జాగిర్యాల్ గ్రామ మాజీ సర్పంచ్ సంగం రాజేశ్వర్ కాలు విరిగి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భీమ్గల్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ముజ్జు అన్న కుమార్తె ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జగన్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గురువారం పరామర్శించారు. మండలంలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన బలరాం, నవీన్ ఇద్దరు యువకులు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి చిన్న వయసులో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. అటు అదే కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు అలీం బంధువులు ఇటీవల మృతి చెందగా వారి నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించారు. అటు పార్టీ నాయకులు గోపాల్ సతీమణి మృతి చెందగా వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం జగన్పల్లిలో పార్టీ కార్యకర్త గంగాధర్ సతీమణి ఇటీవల మరణించగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన పార్టీ నాయకులు లక్ష్మణ్, మాతృమూర్తి ఇటీవల మరణించగా వారి నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించారు. జక్రన్పల్లి సర్పంచ్ బండి పద్మ సత్యం, మాతృమూర్తి ఇటీవల పరమపదించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తక్షణమే 20,000 పోలీసు ఉద్యోగ నియామకాలు చేయాలని విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని శాఖా గ్రంథాలయం ఎదుట విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 15,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. 20,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 5,000కు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం సరైన పద్ధతి కాదని, వెంటనే 20,000 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వికాస్, దుర్గాప్రసాద్, అంజీ, రవి, యువతి యువకులు తదితరులు ఉన్నారు. కానీ మీరు వచ్చి మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు కేవలం నియామక పత్రాలు మాత్రమే జారీ చేశారు. ఇది దాన్ని వేరే వాళ్ళు వేసిన ఉద్యోగ నోటిఫికేషన్ మీరు కేవలం నియామక పత్రాలు జారీ చేసి దాన్ని మా ప్రభుత్వం వేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది అని చెప్పేసి అనడం సరికాదు. మీకు మీ ప్రభుత్వానికి మేము కోరుకునేది ఒకటే, మీ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తుంది అని చెప్పేసి మేము నమ్మినాం. కాబట్టి ఇప్పటికి కూడా మేము మీకు వేడుకున్నది ఒకటే, మీరు 20,000 నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేస్తారు. మీరు జూలై 1st వీక్ 2వ తారీఖు లోపు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు జూలై 2వ తారీఖు ఈరోజు జూలై 2వ తారీఖు వరకు మీరు కనీసం దాని మీద మాట్లాడడం కూడా లేదు. మీ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉంది. దయచేసి ఇప్పటికైనా మా యందు దయచేసి 20,000 నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ తోటి మరి 2 లక్షల
జాబ్ క్యాలెండర్ మొత్తానికి 2 లక్షల జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాల్కొండ మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలను బాల్కొండ మండల ప్రత్యేక అధికారి మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట మండల అధికారులు, మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి, మండల తహసీల్దార్ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, ఇతర అధికారులు పాఠశాలలో నెలకొన్న డ్రైనేజీ సమస్య గురించి ఆరా తీశారు. ఆ తర్వాత విద్యార్థులతో విద్యా ప్రమాణాలు, వారికి కల్పిస్తున్న వసతుల గురించి ప్రత్యక్షంగా వారితో మాట్లాడి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందుతుందా లేదా అని వాకప్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం, పండ్లు మరియు గుడ్లు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. తరగతి గదులు, వసతి గృహాలు, మరుగుదొడ్ల పరిశుభ్రత మరియు తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులున్నారు. జిల్లా శిక్షణ ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో టామ్కామ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన విదేశీ ఉద్యోగ మేళా, జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. గురువారం స్థానిక వర్ణి చౌరస్తా సమీపంలోని జనార్దన్ గార్డెన్లో నిర్వహించిన జాబ్ మేళాకు 5,000 పైచిలుకు మంది యువత తరలివచ్చారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, ఉపాధి కల్పన శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు జాబ్ మేళాను సందర్శించారు. వివిధ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతుందని, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ఎలాంటి భయాందోళన చెందవద్దని, ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్త పాలసీ రూపొందించనుందని తెలిపారు. నిజామాబాద్లో ఇంత పెద్ద స్థాయిలో విదేశీ జాబ్ మేళా నిర్వహించడం ప్రశంసనీయమని నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి వేల్పుల విజేత, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఆయా శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నిరుద్యోగ యువతి యువకులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు
మన కాలనీ మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రజనీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, పాఠశాల సమీపంలో మత్తు పదార్థాలు విక్రయించిన, సేవించిన వారి వివరాలు తెలపాలన్నారు. మైనర్ విద్యార్థులు వాహనాలు నడపరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని అడిక్ట్ అయినామంటే దాని నుంచి బయటకు రావడం మెయిన్ ఏంటంటే పేరెంట్స్ హోంవర్క్ కావాలంటే దానికి సంబంధించిన డాటా కావాలంటే డాటా ఇస్తుంది అర్థమైందా ఇబ్బంది పెడతా పేరెంట్స్. ఇంకోటి ఏంటంటే మీరు డ్రైవింగ్ చేస్తారా? మీరు డ్రైవింగ్ చేస్తారా? అలాగే చేస్తారు. ఇంకైన తర్వాత మీకు వెహికల్ డ్రైవింగ్ చేయండి అవసరం లేదు, కానీ 18 ఏజ్ అనేది 18 సంవత్సరాలు దాటిన తర్వాత డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు మీకు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు అట్లా వెహికల్ తీసుకొని డ్రైవింగ్ చేసి మన చిన్న ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అయితే మీరు బాధ్యులు అవుతారు, మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా బాధ్యులు అవుతారు. నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలోని రైతాంగానికి రైతు బంధు సకాలంలో విడుదల చేయడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్మూర్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు కూడా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో రైతాంగాన్ని పూర్తిగా ముంచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమం పాలన నడుస్తుందని, ఇటు రైతాంగం అటు సబ్బాండ వర్గాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేలు చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం అప్పుల కుంపటిగా చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. రాష్ట్రంలో మిగులు బడ్జెట్ లేకుండా సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఆపకుండా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. రైతులకు రైతు బంధు జమ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దూడ వెంకటేష్, పిప్పెర సాయిరెడ్డి, తుక్కన్న, ఎర్రంలింగం, మదారుద్దీన్, శంకర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లనే యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మనకు వచ్చే 2 సంవత్సరాల రైతుల సందర్భంగా ప్రతి ఒక్క రైతుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఒకటి నెరవేర్చుకుంటూ ప్రతి ఒక్కళ్ళ కార్యకర్తల ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నందుకు ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. ఇది గరీబోళ్ళ పాలన అని ఈరోజు మేము ఈ సంక్షేమ పథకాల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రజలరా అందరూ ఎదుట ప్రతిపక్షాల మాట నమ్మకండి. ప్రతిపక్షాలు ఇట్లనే ఏలన వేస్తున్నాయి, మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం, వాళ్ళు ఏం ఇవ్వలేరు. మేము మన బడ్జెట్లో భాగంగా మన ప్రభుత్వానికి వాళ్ళు గత ప్రభుత్వం అప్పు చేసి పోయింది కాబట్టి ఇంకా సంక్షేమ పథకాల్లో ఏమీ ఇది కాకుండా అవుతుండే. రైతు రుణమాఫీ కూడా ఎక్కడన్నా మిస్టేక్ జరిగినాయి కూడా త్వరలో పెద్దలు పూర్తి చేస్తారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్ట వద్ద యువతీ యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని భీమ్గల్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడు లింగాపూర్ చౌత్ గ్రామానికి చెందిన గంధం భాస్కర్గా పోలీసులు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నిందితుడు తరచూ లింబాద్రిగుట్ట వెనుక ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వచ్చే యువతీ యువకుల ఫోటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా తన మొబైల్లో చిత్రీకరించేవాడని, అనంతరం వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని లేదా వివిధ కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నెల 29వ తేదీన కూడా ఫిర్యాదుదారుడు మరియు అతని స్నేహితులను బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయగా భయంతో వారు తమ వద్ద ఉన్న 10,000 నగదును నిందితుడికి ఇచ్చారు. అనంతరం మరిన్ని డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితులు భీమ్గల్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ నిమిత్తం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా భీమ్గల్ ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ
ఫోటోలు లేదా వీడియోలు తీసి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దని సూచించారు. ఇలాంటి సంఘటనలు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను లేదా డయల్ 100కు సమాచారం అందించాలని, ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. దేగాం ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను ప్రారంభించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. దోల్పాల్ గ్రామంలో ఘనంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి. రేంజల్ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పరిసరాల అపరిశుభ్రతపై ఆగ్రహం. సికింద్రాపూర్ జాతీయ రహదారిపై ట్రాక్టర్ను ఢీకొన్న లారీ. 3 కార్మికులకు తీవ్ర గాయాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.